హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. మీరు మా వెబ్సైట్లోకి వచ్చినట్లయితే nipunatechnologies.comలోకి ఇక్కడ అన్ని కోర్సెస్ అన్నీ ఉన్నాయి. మీరైతే ఏ కోర్స్ అయితే నేర్చుకోవాలనుకున్నారో ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకొని మీ పేరు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్తో మెసేజ్ చేయండి. తిరిగి మళ్ళీ మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఫోటోషాప్ CC 2024 వర్షన్లో టూల్స్లో వచ్చేసి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి. డార్జ్ టూల్, బర్న్ టూల్, స్పాంజ్ టూల్ గురించి నేర్చుకుందాం. వీటి షార్ట్కట్కి వచ్చేసి ఓ అండి. షిఫ్ట్ కీ పట్టుకొని ఓ ప్రెస్ చేస్తే రిమైనింగ్ వాటిని కూడా మీరు సఫల్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. జనరల్గా డాడ్జ్ టూల్ అనేది ఎందుకంటే జస్ట్ లైక్ ఇది ఒక హైలైట్ లాగా అనమాట. అంటే ఎక్కడెక్కడైతే బ్లాక్ స్పాట్స్ కానీ లేదంటే వైట్ స్పాట్స్ కానీ ఇట్లాంటి వాటిని కొంచెం హైలైట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ డాడ్జ్ టూల్ అనేది తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ బ్రష్ చూడండి, బ్రష్లో టైప్స్, హార్డ్నెస్ ఇవన్నీ యాజ్ యూజువల్ కామన్గానే ఉంటాయి. మీకు కావాల్సిన బ్రష్ సైజ్ పెంచుకోవచ్చు. ఇక రేంజెస్ వచ్చేసరికి ఇక్కడ షాడోస్, మిడ్ టోను, హైలైట్స్ ఉంటాయి. షాడోస్ అంటే ఏం లేదు, ఎక్కడెక్కడైతే బ్లాక్గా ఉందో ఆ దాన్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే హైలైట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ బ్లాక్ ఉన్న ప్లేస్ అంతా నేను కొంచెం హైలైట్ చేస్తున్నాను, మీకు కనిపిస్తుంది ఎట్లాగా. సో అదే మాదిరిగా కొంచెం బ్రష్ సైజ్ పెంచుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే కనుక చూడండి, ఇట్లాగా ఈ డాడ్జ్ టూల్ అనేది ఉపయోగించి ఇట్లా హైలైట్ చేసుకోవచ్చు అనమాట, రైట్. అదే ఒకవేళ హైలైట్స్ అంటే ఏంటంటే ఎక్కడైతే హైలైట్స్ ఉన్నాయో ఇంకా హైలైట్ అవుతుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మిడ్ టోన్స్ అంటే ఏం లేదు, షాడోస్, హైలైట్స్ని రెండింటిని హైలైట్ చేస్తుంది అనమాట. సో అందుకోసం ఈ రేంజ్ అనేది వాడతారు. ఇక ఎక్స్పోజర్ వచ్చేసి 50%లో ఉంది. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ ఎక్స్పోజర్ అనేది అవుతుంది. జనరల్గా ఇట్లాంటి వాటికే కాకుండా ఎక్కువ బ్లాక్ స్పాట్స్ కానీ లేదంటే ఏదైనా జ్యువెలరీ రిలేటెడ్ ఉన్న వాటికి కానీ వాటికి కూడా మీరు ఏం చేసుకోవచ్చు అంటే సో ఈ డాడ్జ్ టూల్ అనేది యూజ్ చేసుకొని కొంచెం బాగా ఇట్లాగా ఎక్స్పోజ్ చేసుకోవచ్చు. అంటే లైట్గా కనిపించే వాటిని ఎక్స్పోజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అందుకోసం ఇది యూజ్ చేస్తారన్నట్టు, అవునా. ఇక్కడ ఈ డాడ్జ్ టూల్లో మెయిన్గా ఏంటంటే ప్రత్యేకంగా ఇక్కడ చూడండి, చూడండి కొంచెం ఇంకా హైలైట్ అవుతుంది. ఈ పర్టికులర్ ఇమేజ్ని మనం తీసుకున్నాము అంటే మిడ్ టోన్స్, హైలైట్స్ని రెండింటిని తీసుకున్నాం కాబట్టి ఈక్వల్గా సో ఈ రకంగా మనం హైలైట్ చేసుకోవచ్చు అన్నట్టు, అవునా. సో అది ఎక్కువగా కూడా ఉండకూడదు. ఎక్స్పోజర్ అనేది మనం 100% పెట్టుకోవడం వల్ల ప్యాచెస్ లాగా కనిపిస్తుంది. అవసరాన్ని బట్టి తగ్గించుకొని మీరు ఈ రకంగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ డాడ్జ్ టూల్ అనేది, రైట్. సో అందుకోసం మనకు ఈ డాడ్జ్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. ఇక బర్న్ టూల్ ఏంటంటే ప్రత్యేకంగా ఒక పర్టికులర్ పార్ట్ని సో మనం చూడండి ఈ ఏరియాని ఇది కొంచెం బాగా నీట్గా కనిపించాలనుకున్నప్పుడు మనం బర్న్ టూల్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో కొన్ని ప్లేసులు ఏంటంటే మనకు ఇది కొంచెం లైట్గా కనపడాలి, ఎక్కువగా అంత ఇది వద్దనుకున్నప్పుడు. ఇక అదే మాదిరిగా ఈ హెయిర్స్ కొంచెం ఎక్కడైనా వైట్గా కనిపిస్తుంటాయి కదా, వాటిని మనం ఏం చేసుకోవచ్చు అంటే ఈ బర్న్ టూల్ ఉపయోగించుకొని ఇంకా కొంచెం నీట్గా ఇట్లా చూడండి మనకు నచ్చినట్టుగా ఈ విధంగా పెట్టుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, బర్న్ టూల్ ఉపయోగిస్తే ఇట్లా వచ్చేస్తుంది, రైట్. ఇట్లా ప్రత్యేకంగా హెయిర్స్కి ఉపయోగించుకోవచ్చు. దీంట్లో కూడా మిడ్ టోన్స్, షాడోస్ ఉన్నాయి. షాడోస్ పెట్టుకున్నట్లయితే ఆ షాడోస్ అనేది ఇంకా ఎక్కువ హైలైట్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఎక్స్పోజర్ అప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే చాలా వరకు ఎక్స్పోజర్ని తగ్గించేసుకొని కొంతవరకు ఒక 9 పెట్టుకొని చూడండి ఈ రకంగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అందుకోసం మనకు ఈ యొక్క బర్న్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. ఇంకా యాంగిల్ ఇదంతా యాజ్ యూజువల్గా కామన్ అనమాట, రైట్. ఇప్పుడు బర్న్ టూల్ ప్రత్యేకంగా కొన్ని ప్లేసులు ఏంటంటే కాలిపోయినట్టు కనిపించాలనుకున్నప్పుడు ఎక్కువగా సో మన ఈ పార్ట్ని చూడండి ఈ రకంగా సో తీర్చిదిద్దే చూడండి ఇట్లా ఈ విధంగా అవుతుంది ఇమేజ్ అనేది. లైక్ ఇట్లా డ్యామేజ్ చేయాలనుకున్నప్పుడు పోస్టరైజ్ కానీ ఏదైనా కానీ ఇట్లా చేసుకోవచ్చు, క్లియర్. ఇక నెక్స్ట్ టూల్ ఏంటంటే స్పాంజ్ టూల్. స్పాంజ్ టూల్ అనేది ఏంటంటే జస్ట్ స్పాంజ్ చేస్తుంది. ఇక్కడ ఇందులో రెండు ఉంటాయి, డీసాచురేట్, సాచురేట్ అని. సాచురేట్ అంటే ఏమవుతుందంటే ఎక్కువ కాంతివంతంగా ఉన్నదాన్ని ఏమవుతుంది చూడండి ఇట్లా డార్క్ చేస్తుంది అనమాట, చూడండి ఈ రకంగా. డీసాచురేట్ అంటే ఏమవుతుందంటే ఎక్కువగా సో డార్క్గా ఉన్నది హైలైట్ చేస్తుంది. చూడండి మనకి ఎక్కడైతే కొంచెం డార్క్ అనిపించిందో దీన్ని ఇప్పుడు ఈ నగలు ఉన్నాయి చూడండి, వీటిని కొంచెం మనం బాగా సాచురేట్ లాగా చేసుకోవచ్చు, కాంతివంతంగా కనిపించేలాగా. ఓకే, సో
సో ఈ టూల్స్ అనేది సిచ్యువేషన్ బట్టి మనము జనరల్గా వాడుతుంటాం. చూడండి, ఎక్కువగా రఫ్ చేసినాం అనుకోండి ఈ రకంగా సాచురేట్ అవుతుంది. డీసాచురేట్ అంటే పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ లాగా కూడా సో మనము చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఎస్పెషల్లీ ప్రత్యేకంగా ఇట్లా లిప్స్కి ఇట్లాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ ఉన్నాయి కదా ఐబ్రోస్ వాటికి. ఇక డార్జ్ బర్న్ టూల్ అనేది ఇట్లా ఐబ్రోస్కి వాటికి కూడా మనం ఎక్కువగా హైలైట్ చేసుకోవచ్చు. ఇంకా బాగా హైలైట్గా కనపడాలనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ బర్న్ టూల్ ఉంటుంది, యూజ్ చేసుకొని తగ్గించుకొని చూడండి ఇంకా బాగా నీట్గా డార్క్గా కనపడాలి. షాడోస్ కాకుండా మిడ్ టోన్స్ రెండింటినీ తీసుకున్నట్టయితే ఎక్కువగా ఇట్లా కనిపిస్తుంది. ఎక్స్పోజర్ కొంచెం ఎక్కువ పెంచుకున్నట్లయితే చూడండి మనకు ఇట్లా కనిపిస్తుంది అనమాట. వస్తుంది కదా ఈ రకంగా. సో ఇట్లాంటి వాటికి ఈ టూల్స్ని ఉపయోగిస్తారనమాట. సో కాబట్టి మీరు ఒకసారి ఇవి ట్రై చేయండి. రైట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.